అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఎస్పెషల్లీ నేను పిలవగానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అంటే మనం ఒక పని చేసేటప్పుడు మన వెనక ఎవరు ఉంటారో ముందు ఎవరు ఉంటారో తెలియదు, కానీ ఆ పని చేసేస్తాం. అట్ ది ఎండ్ వచ్చినప్పుడు ఎవరున్నారా అని చెక్ చేసుకుంటుంటాం. నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఈవెంట్కి కొంతమంది ఉన్నారు. వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాను. అట్లానే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫైట్ మాస్టర్స్, అట్లనే పొలిటీషియన్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఇలా ఎవరైతే ఉన్నారో వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మ ధన్యవాదాలు. అండ్ నేను హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న నాలెడ్జ్ కొంచెం, నాకున్న కోరిక ఏంటంటే సినిమా తీయాలి. ఆ సినిమా మా ఊర్లో తీయాలి, ఒక మంచి సినిమా తీయాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. ఇది ఒక ఆలోచనే ఉంది. అందరు ఈజీగా అనుకుంటారు సినిమా తీసేయగానే సినిమా బాగుంటే అందరూ చూస్తారని. అదంతా రాంగ్. సినిమా తీసిన తర్వాత తెలిసింది మాకు, ఒక సినిమా తీయటం కంటే అది రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ నేను సినిమా కంప్లీట్ చేసి కూడా నియర్లీ 4 to 6 months అవుతుంది. ఇప్పుడు థియేటర్ రావడానికి నాకు అంత టైం పట్టింది. అండ్ ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకి, మా పెర్రాజ్ గారికి, మా హీరో ఆయుష్ గారికి, జగదీష్ గారికి, మా మిత్రుడు అండ్ ప్రొడ్యూసర్ యాక్టర్ జగదీష్ గారికి, అండ్ సింగర్ చైతన్యకి ఫస్ట్ ఐటమ్ చూడంగానే తను ఫస్ట్ పాడినప్పుడు నన్ను నచ్చేశాడు. నువ్వు ఈ పాట పాడుతున్నావు అని చెప్పేశాను. అయిపోయింది సాంగ్, చాలా బాగా పాడాడు. అట్లానే హమ్మింగ్ ఇచ్చారు దానికి ఆదిత్య. అండ్ దీనికి మ్యూజిక్ వచ్చేసేసి హర్ష ప్రవీణ్ గారు ఇచ్చారు. చాలా మంచి సాంగ్ ఇది. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అది రిలీజ్ చేయాలని. మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తాం, ఇప్పుడు రిలీజ్ చేసాం. అండ్ ఫైట్ మాస్టర్ రాము గారికి, నాకు మంచి స్నేహితుడు. అండ్ తక్కువ మాట్లాడతాడు కానీ ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ గుడ్ పర్సనాలిటీ. ఒక చిన్న విషయం ఏదైనా చెప్తే మాత్రం దాని గురించి చాలా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అట్లానే ఆర్యన్ గారికి, మా జగదీష్ ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్న కానిస్టేబుల్కి డైరెక్టర్గా చేస్తున్నారు. మేమిద్దరం సెన్సార్లో కలిసాం. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కానీ బాగా మాట్లాడుకుంటాం. నైస్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు కొత్త డైరెక్టర్స్ని పిక్ చేయాలని కోరుకుంటున్నా. అట్లానే వెంకట్ పాసం, మాకు సినిమా గురించే ఉన్న టాపిక్. పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికి సినిమా గురించే మాట్లాడుకుంటాం. కొత్త యాక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ ఎవరో ఒకరు మూవీ చేయాలి, ఎప్పుడు ఏదో ఒక సినిమా తీయాలి అని చెప్పి ఆలోచనతో ఉంటాడు. నైస్ పర్సన్. అండ్ సార్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మంచి వాల్యుబుల్ మాటలు ఇచ్చారు మా అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, చూసే ప్రేక్షకులకి. అలానే మేడం థ్యాంక్ యూ సో మచ్. అనురాధ గారు, సారీ సార్, కిరణ్మయ్య గారు అండ్ ఉషారాణి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే వచ్చి సినిమా గురించి చాలా మంచిగా మాట్లాడారు. మీలాంటి అమ్మల ఆశీస్సులు ఉంటే మా సినిమా బాగా చూస్తారు జనాలు అందరూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్పెషల్లీ రేపటి సినిమా గురించి మాట్లాడతా. ఈ సినిమాని మేము చీరాలో స్టార్ట్ చేసాము. రైటింగ్స్ అక్కడే స్టార్ట్ అయినాయి. మా ఊరు సముద్రం దగ్గర ఈ రైటింగ్ స్టార్ట్ అయినాయి నాకు. అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఒక సినిమా తీద్దామని. జస్ట్ ఆ సినిమా అనుకోలేదు, మేము ఒక డెమో చేద్దాం అనుకున్నాము. ఆ డెమో చేసేసిన తర్వాత లేదు, కొంతమంది ఎవరైతే నా పర్సనల్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు నా వెనక నుంచోనే, నా దగ్గర డబ్బులు లేనప్పటికీ నాకు స్ట్రెంత్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెప్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా డబ్బులు, అవి రాకపోతే ఏం చేయలేం, ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేం. కానీ అలాంటి ఫైనాన్షియల్గా నా హెల్ప్ చేసిన చాలా దగ్గర పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నా ప్రతి విషయంలో తోడున్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్పెషల్లీ మా ఊరు వాళ్ళకి. నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మా ఊర్లో మా సినిమా, మా థియేటర్లో ఆ బొమ్మ పడాలి, మా వాళ్ళందరూ చూడాలి. అదే కోరిక. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఆయుష్ గారు చెప్పినట్టు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను ఒక సినిమా తీసేటప్పుడు తీసేస్తాను, సినిమా బాగా చేసేస్తానన్న ఫీలింగ్లో ఉన్నాను. కానీ సినిమా రెడీ అయ్యేటప్పటికి అదొక ఎడిటివ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి, మొత్తం అవుట్ వచ్చేసరికి చూసుకున్నప్పుడు తెలిసింది నాకు సినిమా అనేది చాలా ఈజీ కాదు. మనం అనుకున్న ఆలోచనలకి అక్కడ చూపించడానికి చాలా తేడా ఉంటుంది. అట్లనే సినిమా ఫైనల్గా మా ఊర్లో కంప్లీట్ చేసాం. చాలామంది మా ఊరు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బాపట్ల, చీరాల సరౌండింగ్ వాళ్ళు. అట్లానే చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నటువంటి మా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పెద్ద యాక్టర్ కింద నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. మేము కింద నుంచే స్టార్ట్ అయ్యాం. ఇంకా మంచి సినిమాలు తీస్తాం. అండ్ ఈ సినిమాని ప్రతి ఒక్కరు June 21st థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అవుతారు, లేకపోతే అంతా చిన్నోళ్ళే.
అండ్ సార్ చెప్పినట్టు పెద్ద సినిమా చిన్న సినిమా ఏమి ఉండదండి. సినిమా అంటేనే సినిమా. జనాలకు నచ్చితే అది పెద్ద సినిమా, నచ్చకపోతే అది చిన్న సినిమా. ఏమంటారు? ఈ చిన్న సినిమాని మీ పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు అంగీకరించాలని కోరుకుంటున్నా. అండ్ మా చీరాల్లో తీసాం, మా సెంటెన్స్ కాలేజ్లో తీసాం. అండ్ చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది, నా వెనుక నుంచొని నన్ను ముందుకు నడిపించి నా సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్లో ఇంకా మంచి సినిమాలు తీసుకొస్తాను. అండ్ ఆయుష్ గారు మా హీరో చెప్పినట్టు నా రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నా డైరెక్షన్ కాదు, ఫస్ట్ నా రైటింగ్సే. మనకు ఇష్టమైన రైటింగ్స్ ఇంకేం లేవు. అందరు జనరల్గా ఏమన్నా చేస్తారంటే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అని చెప్తారు. నేను రైటింగ్స్ గురించే మాట్లాడతాను. నాకు రైటింగ్స్ తప్పే రాదు. నేను ఏ గేమ్స్ ఆడను, నాకు ఎలా ఆడతాను కూడా తెలియదు. ఐ లవ్ రైటింగ్స్. అట్లానే ఒక మంచి ఫీల్ఫుల్ లవ్ స్టోరీ తీస్తున్నాం. జనాలందరికీ మళ్ళీ గుర్తుండేలాగా మన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది. మా ఆయుష్ గారు దాంట్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇక్కడ మా పేరెంట్స్ లేరు, మీరు వాళ్ళని చూసుకుంటున్నాను నేను. అండ్ మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరికి నమస్తే. చిన్న సినిమా అని కాదు, ఎవరైనా పిలిచారని కాదు, ఒకళ్ళు ప్రమోట్ చేయాలని వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక ఫోటో ఒకసారి నుంచి దగ్గర గ్రూప్ ఫోటో.